హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల పులుసు చేయబోతున్నాం. ముందుగా గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. అట్లా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో చిటికెడు పసుపు యాడ్ చేద్దాము. బాగా మిక్స్ చేసుకొని గరిటెట్టు అట్లా తిప్పుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. 5 మినిట్స్ ఉంచుదాం. దీంట్లోనే చేపలు వేసుకుందాం. నేను చిన్న కట్టి చేపలు అవన్నీ కర్రీ వండుతున్నాను. దీంట్లో 2 స్పూన్లు కారం యాడ్ చేద్దాము. మీకు స్పైసీ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని నేను ముందుగానే చింతపండు పులుసు అనేది యాడ్ చేస్తున్నాను. మెత్తగా ఉన్నప్పుడు చింతపండు పులుసు అనేది వేయాలి ఫ్రెండ్స్, అంటే మిక్స్ అవ్వకుండా ఉంటాయి. చేపలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. అట్లా అయిన తర్వాత మనం గరిటె పెట్టకూడదు ఫ్రెండ్స్. అట్లా తిప్పుకోవాలి. ఇటు అటుని గరిటె అట్లా తిప్పకుండా ఇట్లా తిప్పుకుంటే బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఉడుకుతూ వస్తుంది. ఇట్లోనే మనం ఏం చేయాలో తెలుసా, ముందుగా నేను రోటీలో దంచి ఉంచాను మసాలా పేస్ట్ వేసాను. కొంచెం లైట్గా వాటర్ వేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అట్లా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టేయండి. పెట్టేసిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసి నెక్స్ట్ పుదీనా కొత్తిమీర ఏదైనా మీ ఇష్టం ఫ్రెండ్స్, డ్రైనేజ్ చేస్తే సూపర్ బాయ్.